హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, సంతోషకరమైనటువంటి జీవితం గడుపుచు దేవుని ప్రేమలో వర్ధిల్లుచున్నారని విశ్వసిస్తున్నాం. ఈ దినాన పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 15వ అధ్యాయము 35వ వచనము చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. సౌలు బ్రతికిన దినములన్నిటిలో సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇజ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. ఈ యొక్క వచన విషయమై ఆలోచన చేస్తే దేవుడు సౌలును ఇజ్రాయేలు దేశానికి రాజుగా నియమించాడు. కానీ సౌలు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు. దేవుడు అమాలేకీయులను నాశనం చేయమని చెప్తే సౌలు కొంత మిగిల్చాడు. ఉత్తమమైన గొర్రెలను, ఎద్దులను బలిగా సమర్పించడానికి తను ఉంచుకున్నాడు. దేవుడు సౌలు చేసిన పని చూసి దుఃఖించాడు. ఎంతగానో మనోవేదన చెంది దేవుడు తన హృదయాన్ని నొచ్చుకున్నాడు. ఎందుకంటే సౌలు దేవుని మాటను వినకుండా తన ఇష్టాన్ని, తన సొంత ఆలోచన మీద ఆధారపడి అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయకుండా వచ్చాడు. మొదటి సమూయేలు 15:22 ప్రకారం చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టెళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని తెలియజేస్తున్నాడు. మనము దేవుని సేవ చేయాలని, బలులు అర్పించాలని, పెద్ద పనులు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుడు చూస్తున్నది మన హృదయాంతరంగము. పూర్తి విధేయత లేకుండా చేసే ఏ సేవ అయినా సరే దేవుని మనసుకు నచ్చదు. మనము దేవుని మాటకు లోబడితే ఆయన మన జీవితంలో తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. కానీ ఆయన ఆజ్ఞకు లోబడకుండా మన ఆలోచనలతో వెళితే తప్పక మనకు ముగింపు ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన మనసులో మనకు మనమే ప్రశ్నించుకుందాం. నేను దేవుని మాటను పూర్తిగా పాటిస్తున్నానా, వింటున్నానా? ప్రశ్నించుకుందాం. మన బుద్ధి, మన ఆలోచన కాకుండా దేవుని వాక్యమే మనకు మార్గదర్శకమై ఉందా లేదా అని పరిశీలన చేసుకుందాం. దేవుని ఆజ్ఞకు లోబడటంలో ఆశీర్వాదం ఉంది. అవిధేయతలో మనకు తీరని నష్టం ఉంది. దేవుడి మాటకు లోబడని మనమందరము దేవుడి మాటకు లోబడి బ్రతుకుతూ ఆయన ప్రేమలో వర్ధిల్లుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.